హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఎప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి ముందుగా 5 గుడ్లని ఇలాగ ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు కొన్నేసి ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, ఇలా ఉడికిన తర్వాత ఇలా తొక్కు తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ బాండీలో ఆయిల్ వేసాము. ఆయిల్ వీటెక్కాక అది 2 ముక్కల కింద మధ్యలోకి చాకు పెట్టి కోసుకోవాలండి. ఇలా ఒకటొకటిగా వేసుకొని 5 గుడ్లు కదా, 10 ముక్కలు అయ్యాయి. అది 5 ముక్కలు ముందేసి వేపుదాము. ఇలా బాగా వేపుకోవాలండి. ఒకసారి తిరిగేసుకుంటూ వేపుకోవాలి. ఒకసారి ఇలా కదుపుతామండి, అడుగు పట్టుకోకుండా ఉంటాయి. సరే, అలా అన్నీ తిరిగేసేసుకొని ఇలా బాగా వేపుకోవాలండి. మీకు పప్పు చేసుకున్నప్పుడు, పులుసులైనా చేసుకున్నప్పుడు ఇలా వేపుకుంటే అందులోకి బాగుంటుంది. ఇలా తిరిగేసుకొని వేపుకున్నాం కదా, ఇప్పుడు పసుపు వేద్దామండి. పసుపు వేసి ఇట్లా బాగా వేపుకుందాం. అలా తిరిగేసుకుంటూ ఉండాలి. కొంత లేగినాయి కదా, తిరిగేసాము కదా, 2 సార్లు తిరిగేసి అలా వేపుకున్నాం. పక్క తీసేసుకుందాం. పక్క తీసేసుకొని మళ్ళీ ఇంకొక 5 ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని వేపుకుందాము. అట్లా కూడా అలాగే బాగా వేపుకోవాలి. కొంచెం అలా కదుపుకుంటూ ఉండాలండి. అన్నిటిని ఒకసారి తిరిగేసేసుకోవాలి. తిరిగేసుకుంటే మళ్ళీ రెండో పక్కన కూడా బాగా వేగుతాయి. తిరిగేసుకున్నాం కదా, అలా ఒకసారి మళ్ళీ తిరిగేసుకున్నాక వేగినాయి చూసుకొని మళ్ళీ కొన్ని పక్కకు తీసేసుకుందాం. వీటిని కూడా ఇంకొన్ని పక్కకు తీసేసాము. ఇప్పుడు అన్నీ కలిపి ఇగోండి, ఈ ముక్కలన్నీ కలిపి ఒకసారి మళ్ళీ బాండీలో వేసేద్దాము. వేసేసి అన్నిటిని కలిపి అన్నిట్లో ఒక సైడ్కి తీసుకోవాలండి. ఒక సైడ్ తీసుకొని సిమ్లో పెట్టి అలా కొంచెం వేగనివ్వాలి. ఇదిగోండి, ఇప్పుడు సాల్ట్ పైన ఒక సాల్ట్ వేయకుండా లాపాలు పలచగా చల్లుకోవాలండి. పలచగా చల్లుకొని సాల్ట్ వేసాక మళ్ళీ ఇప్పుడు కారం కూడా వేద్దాము. ఇంకొన్ని కారం కూడా ఇలా చల్లాలి, మొత్తం అన్నిటికి అలా స్ప్రెడ్ అయ్యేలాగా. కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా లైట్గా వేసాము టేస్ట్ కోసం. ఈ పులుసు కూరల్లోకి, పప్పుల్లోకి బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్.